జూలై 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ సింహరాశి వారికి ఎలా ఉందో ఒకసారి గమనించి చూద్దాం. సింహరాశి వారికి 1, 2, 3 చిత్తపట్టండి. 3 చిత్తపట్టే గవ్వలు 3 చిత్తపట్టండి. 2 ఏమో బొలత పట్టేయండి. 2 గవ్వలు బొలత పట్టేయండి. మీరు ప్రతి ఒక్క దేవుడి తిరిగారండి. తిరుపతి కొండ పాదాల నుంచి కూడా నడిచారు. తిరుపతి కొండ తిరిగి వచ్చారండి. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట మీరు తిరిగి వచ్చి ఉండొచ్చు. ఇంకా మీరు ఒకసారి చిలుకూరు బాలాజీకి వెళ్ళి స్వామి దేవస్థానానికి వెళ్ళండి. ఆ చిలుకూరు స్వామి దగ్గర మీరు కళ్ళు మూయకుండా ఆ దేవుడికి దండం పెట్టండి. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయండి. ఆ చిలుకూరు బాలాజీ స్వామి దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ అరకత్ బరకతలో కానీ మీకు మంచి జరుగుతుంది. ఆ దేవుడు తప్పకుండా ఉన్నాడండి. బాలాజీ స్వామి అంటే ఆ స్వామి దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ ఎక్కడ పోయినా కానీ మీకు మంచి జరుగుతుందండి. ఆ దేవుని దయ వల్ల మీకు తప్పకుండా కాపాడుతారు. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుందండి. కానీ మీ అదృష్ట రేఖాటంలో మీరు డబ్బుని బాగానే కట్టి పెడతారండి. డబ్బు బాగా కట్టి పెడతారు. కానీ ఒకరోజు చెప్పారంటే ఏమవుతుంది, మొత్తం మంగళ చేతిలో గుండె ఎట్లా గీక్కుంటాం గర్రమని అట్లా అయిపోతాయండి మీ చేతుల డబ్బు. ఆ డబ్బుకి ఏం చేయండి, ఒకరికి సహాయపడండి. ఒకరికి 10 రూపాయలు సహాయపడండి. ఆ సాయం ఇప్పుడు కాకపోయినా కానీ ఎప్పుడైనా మీకు తప్పకుండా కాపాడుతుంది. కానీ మీరు కట్టి పెట్టుకొని మీరు మూలపడి పారేస్తే అది వేస్ట్ అండి. ఒక పేదోనికి ధర్మం చేయండి. పేదోనికి కానీ ఉన్నోళ్ళకి కానీ ఎవరికైనా మీరు ధర్మం చేయండి. ఆ డబ్బు మీకు ఎక్కడ పోవండి, మీ డబ్బు మీకు వస్తుంది. కానీ ఇది సులేటి అంటారు కదా, సులేటి జమానతు, ఇది ఫైనాన్స్లు దానికోసం సులేటి జమానతు అలాంటివి మాత్రం చేయకండి. ఒకరికి అప్పు మీ జేబులో ఉంటే ఇవ్వండి, మీ జేబులో ఉంటే ఇవ్వచ్చు. కానీ సులేటి మాత్రం చేయకండి. చేసి మీరు చాలా మోసపోతారండి. వాడు తెరపకపోతే ఏమవుతుంది, మన మీదనే పడుతుంది. మనము పెండ మీద రాయేస్తే ఎవరి మీద పడుతుందండి? మీకు కూడా తెలుసు చాలామందికి. రాశి ఫలాలు మీరు వింటున్నారు, ఇంతమంది చూస్తున్నారు, వింటున్నారు. ఈ రాశి ఫలానికి ఇట్లా నడుస్తుందని మీకు చాలామంది వింటున్నారు. మనము పెండ మీద మనం రాయేస్తే ఆ బురద మన మీద పడుతుంది కానీ ఇతరి మీద పడదండి. మనము ఉమ్మిస్తే కింద భూమి మీద ఉమ్మిస్తే అది కింద పడిపోతుందండి. అదే నత్తి మీద చేసుకొని ఉమ్మిస్తే ఏమవుతుంది, మన ముఖం మీదనే పడుతుందండి. అలాంటి పనులు మీరు చేయకండి. మనం చేసుకునేది ఏముందంటే, మన జాబ్ ఏముందో, మన ఉద్యోగం ఏముందో, మన భార్య పిల్లలు ఏమున్నారో అలాంటి పనులు చేసుకోండి. అది జమానత్ అంట, సులేటి మనం ఫైనాన్స్లు ఇప్పియటం, బండ్లు ఇప్పియటం, బండికి జమానత కావటం. వాడు ఎక్కడో ఒక గుద్ది ఏమో అన్నా అయిపోతారండి. ఆ ఫైనాన్స్ వాడు వచ్చి మీకు పట్టుకుంటారు. మా బండి కనపడటం లేదు, మేము వచ్చి నువ్వు సులేటి ఇప్పించాను, నువ్వు కట్టమని చెప్తారు. ఆ పైసలు మీరే కదా కట్టాల్సిందే కదా. అట్లా అని నేను జ్యోతిష్యంలో మీ పేరు మీద అట్లా ఉంది, దానివల్ల నేను పట్టి చెప్తున్నానండి. అలాంటి మాత్రం మీరు చేయకండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. దరిద్రం అంటారు, ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఒకసారి కాలు జారి పడతాడు. ఎవరు పడడానికి కాదండి. నేను కూడా జ్యోతిష్యం చెప్పేటోడిని. నేను కూడా ఒకసారి కాలు జారి పడటం తప్పదు. మన వైపు మనకు కడపడదండి. అది కూడా చెప్తున్నాను. మీ గురించే చెప్పాలని కాదు, నా గురించి కూడా చెప్తున్నానండి. నా వైపు నాకు కనపడదు. పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ చదువుకుంటాడు కానీ అతని రోగం అతనికి తెలియదండి. అతను కూడా ఒక డాక్టర్ దగ్గర పోతేనే అతని రోగం కనపడుతుంది. పంతులు ఉంటారు, అతనిది కూడా అతనికి తెలియదండి. తెలుసు కానీ ఎవరు చెప్పలేరండి. అదృష్టం రేఖాటంలో ఇలా జరుగుతుందండి.
మీ అనుకున్న పనుల్లో కానీ హరకత్ బరకత్లో కానీ అన్నీ బాగా జరుగుతాయి. శంభో శంకర, జై శ్రీరామ్.